స్థలంలో మీరున్నారు. చక్కగా పాటలు పాడిన బిడ్డను మీరు ఆశీర్వదించండి. మరి ఇంతవరకు నీ మాటలు అందించిన బిడ్డను కూడా దీవించు. ఈ ఆవరణంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. విద్య లేని వాడిని, జ్ఞానం లేని వాడిని కోరుకుని ప్రభువా, ఎన్నిక లేని వాడిని, శాపలు పడుతున్న నన్ను మీరు ప్రేమించి మనుషులు పట్టే వ్యక్తిగా నన్ను చేసినందుకు నీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నాతో మాతో అందరితో మాట్లాడమని, పరిశుద్ధ లేఖనాన్ని వివరించమని, అందులో సత్యాన్ని వివరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తున్నారా? హల్లెలూయా. అందరూ చెప్పాలా? హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. రెండు చేతులుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. నేను బట్టి మీకు రెండు చేతులు ఉందని నాకు తెలిసింది ఈరోజు. కొంతమందికి ఒక చేయ ఉంటుంది. చిన్న వాక్యం చదువుకొని ముందుకెళ్తాం. మీ హృదయాల్లో ఇద్దరు మాట్లాడాలనుకుంటే మేము ఇంటికాడ ముగించుకుందాము. ఒక ప్రసంగము మీకు నేనేం చెప్పానమ్మా? ఎన్ని గంటలు చెప్పాను? సమయము ఎన్ని గంటలకు చెప్పాను? మీరు ఇటు చూడటంలా దాన్ని చూస్తున్నారు. దేన్ని చూసేది? మీరా చల్ల పెట్టోళ్ళా? దాన్ని చూసేదానికి వచ్చారు మీరు. ఒకసారి నన్ను పెళ్ళికి పిలిచారు ఏరే దగ్గర. పెళ్ళికి వెళ్ళాను నేను. సమయము మా పాపం ఓసన్న గారు 10 నిమిషాలు అంటే గంట చెప్పాలని నాకు లేదు. అసలు మీకు రెండో వాక్యం వినాలని మీకు ఎంతమంది కాల్సి ఉందమ్మా? నీకైతే ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ లేదని నీకేం తెలుసు? ఓహో, నేను అందరూ తెలుసా మొత్తానికి? అది ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా సంఘాస్తులకే తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తరా? అది లెక్క. అటు ఉండటం బెస్ట్. ఆమె అది పాస్టర్ గారు సంఘస్థితికి తెలియకుండా ఉండటం మంచిది. నా మటుకైతే ఒక వివాహానికి వెళ్ళారు. ఆ జనాలు చాలా మంది వచ్చి ఉన్నారు. ఇక్కడ స్టేజ్ అయితే టీవీలో కనపడేది. టీవీ అది నాకు తెలియదు. అంత దూరం నేను రాలేదనుకోండి. ఈ పక్క రెండు వచ్చిన జనాలంతా ఈ స్టేజ్ మీద పెళ్ళికూడిన పాస్టర్ గారిని చూడటంలా. ఎవరిని చూస్తున్నారు? ఆయన చూస్తున్నారు. అలా జరిగింది. అయితే బిర్యానీ కూడా మంచి బిర్యానీ పెట్టారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి రెండు కుటుంబాలు అంటే ఒక ఊరే. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు అనుకున్నాం వెళ్ళి కొడుకెళ్ళారు. పిల్లల్ని తీసుకున్న వాళ్ళు, పిల్లని ఇచ్చిన వాళ్ళు, ఈరోజు ఆ 2 కుటుంబాలు నాకు మళ్ళీ గుర్తుకొస్తారు. ఆ 2 కుటుంబాలు ఈ రోజుకి సమాధానం లేదు. భార్య భర్తలకు సంబంధం లేకుండా విడిపోయి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మంచిది, చాలా సంతోషం. ఎంతసేపు వింటారు వాక్యం? మీరు ప్రార్థన చేసి ఆపేసేదా? ఏంది వద్దంటది, కావాలంటది, అర్థం అవుతుంది. సరే, నా కోసం, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన సంఘాలు పరిచయం కొరకు ప్రార్థన చేయండి. సమీపంలో గాదిలవాగలో 98 ప్రారంభించాను సంవత్సరాలు. మీరు గుర్తుపెట్టుకోండి. కృష్ణాపట్నంలో 2000లో ప్రారంభించాను సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ముత్తుకూరు కూడా వచ్చింది. గలిలియా ప్రార్థన మందిరంలో 2 సర్వీస్
మరి అది ఏం నగరమ్మా మీది? మీ రాజీవ్ గాంధీ లేకపోయినా ఆ ఊరుంది కాబట్టి రాజీవ్ గాంధీ కాదు. ఈ మధ్య ఆ పరిచయం కూడా వచ్చింది. పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచయలో మరి విజయబాబు గారు, షడ్రక్ గారు మరి వాడబడుతున్నారు. అప్పుడప్పుడు దావీదు గారు కూడా, రాజ్యం లేకపోయినా దావీదు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మన మధ్యకి పరిచయలు అప్పుడప్పుడు వాడబడుతున్నారు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రేపు మాసములో నేను హుబ్లీకి దైవ సేవకులను అభిషేకించేదానికి నేను వెళ్తున్నాను. నేను వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. 4 మెంబర్స్ సేవకులకి మందిరంలో అభిషేకించి అక్కడ ఆరాధనలో వాక్యం చెప్పి అక్కడి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల సభల్లో దేవుని వాక్యం చెప్పేదానికి ప్రభు కృప చూపించాడు. అక్కడి నుంచి ఆగస్టు 20 తేదీ వెళ్ళి 24వ తేదీ నైటు నంద్యాలకు రావాలి. 24 తేదీ నైటు, 25, 26 3 దినాల సభలు కాబట్టి అక్కడ ఒకరోజు నేను మాట్లాడాలి, 2 రోజులు వేరే దైవజనులు మాట్లాడతారు. ప్రార్థన చేయండి దేవుడు మహాకృపను బట్టి. ప్రియులారా, ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. కొద్ది నిమిషాలు నేను దీర్ఘంగా మీతో పంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు నేను 9 గంటలు చెప్పాను. మరి ఈ సువార్త భారం కలిగి ఖర్చు పెట్టి అనేక ప్రాంతాల్లో ఈ సువార్త టీము వారు అందిస్తున్నారు. మరి వాళ్ళు సువార్త ప్రకటించాలి కదా, చెప్పాలి కదమ్మా. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కూడా ఇచ్చారు. ఈరోజు అనేక ప్రాంతాల నుంచి మీరు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, పాట పాడి ప్రార్థన చేసేవాళ్ళు. మీ చర్చిలో వింటున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆమె ఎక్కువ వాక్యం ప్రతి ఆదివారం వినే వాక్యం కాదని చెప్పి ప్రభునందు ప్రియులారా, అందుకని వాక్యం విని 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 చెప్పే వాక్యం కదా, రోజు చెప్పే వాక్యం కదా అని చెప్పి చాలా సంఘాల్లో ఇప్పుడు నిద్రపోతున్నారంట. ఏం చేస్తున్నారమ్మా? నిద్రపోతున్నారు. ఒక ఆమె ఈ ప్రాంతంలో చుట్ట తాగే అలవాటానికి, ఏం తాగే అలవాటు? చుట్ట తాగే అలవాటు. ఉదయం నుంచి తాగింది. ఏంది? బ్యాండీ కాదు, చుట్ట. సరే వస్తా వస్తా ఆ కోడి పిల్లుంటే పిల్లు నాకు ఎత్తుకుపోద్దని చెప్పి కప్పెట్టి మందిరానికి వచ్చింది. ఫుల్గా ఉన్నారు మందిరంలో. ఆ తలుపు కానుకుని అప్పుడు కూర్చున్నదంటే రావటం ఈ చుట్ట మొత్తం ఉంటుందా? మొత్తం ఉంటుందా? తాగి ఉండవు కదా. అదే రైట్. ఇంతకుముందు ఆడవాళ్ళు కూడా తాగేది చుట్టూ. సరే మొత్తానికి రావటం కూర్చున్నది. పాస్టర్ గారు వాక్యం చెప్పి నిద్రపోయింది. పాస్టర్ నేను పట్టించుకోవాలా, ఆయన వాక్యం నిద్రపోయింది. మంచి నిద్రలో ఉంది. ఈమెకి ఆ నిద్రలో కళ ఏం వస్తుందని తెలుసా అమ్మా? కళ ఏం వచ్చింది తెలుసా? పిల్లి వచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు వచ్చిందండి. ఏమొచ్చింది? పిల్లి వచ్చి ఏమెత్తుకుపోతుంది ఇప్పుడు? కోడి పిల్ల. ఈ కళ ఎప్పుడు ఇచ్చిందో పట్టుకోండి పట్టుకోండి అంటుందంట. అమ్మ భాష అర్థం కాలేదా? ఇప్పుడు ఏమంటుంది? కళ్ళ ఆమెకి ఏమొస్తుందా? దీన్ని చూడబాకండి అమ్మా. ఇప్పుడేమో ఏమో ఇక్కడ హల్లెలూయా. ఆయన సువార్తికుడు. కలసుడు. ఆమె కళ్ళలో పట్టుకోండి పట్టుకోండి అంటుందంట. ఎప్పుడు వీళ్ళ పట్టుకొని ఈమె ఎవరిని పట్టుకోమంటుందని చెప్పి ఉన్నవాళ్ళు కూడా పట్టుకోండి పట్టుకోండి అంటున్నారు. ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు? వీళ్ళందరూ చెప్తుంటే పాస్టర్ గారు కూడా పట్టుకోండి పట్టుకోండి అంటున్నారు. కాబట్టి దయచేసి ప్రియులారా, ఒక వాక్యం చదవండి. అపొస్తలుల కార్యము
17వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. త్వరగా చదవాలి. మేము వింటామన్నారు కాబట్టి చెప్తుండ అది కూడా. కాదమ్మా, అయ్యలారు ఎందుకు వచ్చారు అక్కడికి? వాళ్ళేం పని అమ్మ ఇప్పుడు మీకు? అందరు అమ్మలు ఉండేది. ఆజ్ఞాపించాను. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నిద్రపోమ్మని చెప్పండి. దేనికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? మారు మనసు పొందమని ఆజ్ఞిస్తున్నాడు. ఆమేన్. మీకు నిద్ర రాదెక్కన. హల్లెలూయా. నన్ను అడిగితే మీరంతా వాక్యం వినేవారంతా ధన్యులు ఎవరు లేదు నా దృష్టిలో. మీరు చాలా ధన్యులు. పిలవగానే ఓసన కానీ నేను కానీ పిలవగానే మీరందరూ వచ్చేసారు. మరి సభలకి సువార్తికుడు కొంతమంది సేవకులు ఫోన్ చేస్తే అడ్రస్సే లేదు. ఎందుకని రాలేదు చెప్తారు ఒక మాట. వాక్యం చెప్పేదాన్ని అంటే వచ్చేస్తారు. ఏం చెప్పేదానికి అంటే వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడ పట్టిన దుగ్గుగా ఉన్నారు. ఎక్కువ మంది వాక్యం చెప్పేవాళ్ళే. వాక్యం వినేవాళ్ళు తక్కువ అయిపోతున్నారు. అంతే కదమ్మా. వాక్యం వినేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. ముత్తుగూరు మండలంలో వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు ఆ దినాలు? ప్రభునందు ప్రియులారా, వెంకటేశ్వరరావు ఒక పాస్టర్ గారు. ఇంకా ఆ స్టోరీ మనకు వద్దండి. మీరు ఎప్పుడు చూసినా నేను ఇదే సైజులో ఉంటాను. లావు రాను, ఇంకా తగ్గను. నేను ఎప్పుడు చూసినా ఇలాగున్న పాస్టర్ గారు అని చెప్పిందండి. దేవుడు తీసుకున్న దాకా ఇలాగే ఉంటాను. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీతో మాట్లాడేది ఏం పొందమని. ఎంత గొప్ప ఆజ్ఞనండి. దేవుడు ఆజ్ఞని పాటిస్తున్నారా? ఏం పొందమని. ఇప్పుడు మనందరం మారు మనసు పొందిన వాళ్ళం పొందలేదా? పొందారంటే నేను నమ్మను. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడు? మిమ్మల్ని నడిపించింది ఎందుకంటే మీలో అనేక మంది మారు మనసు పొందలేదు. ఆమేన్. ఇది నా విశ్వాసము. ఆజ్ఞ అతిక్రమమే నేను బోధించటంలే. ఆజ్ఞ అతిక్రమమే. ఏ పాపం చేస్తున్నాం ఇప్పుడు? ఆజ్ఞ అతిక్రమం పాపం చేస్తున్నాం. దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు అంతటా. ఏమ్మా? అంతటా అందరూ. హల్లెలూయా. మరి ఈ సువార్త మారు మనసు పొందేదానికి సువార్త కొట్టని సప్పట్లో పక్కన కొట్టబాకండి అమ్మా. హల్లెలూయా. మారు మనసు పొందేదానికి సువార్త. ఎందుకంట అది మారు మనసు పొందేదానికి ఈ గ్రామంలో కూడా మారు మనసు పొందాలి. మరి మనం ఎందుకు వస్తున్నాము? మనం కూడా మారు మనసు పొందాలి. ఇంకా చాలా మంది మారు మనసు పొందకుండా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మారు మనసు పొందకుండా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. మారు మనసు పొందకుండా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. మారు మనసు పొందకుండా వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా అమ్మా? ఉన్నారా లేదా? రైట్. మీ చేత చెప్పించాలని నేను అన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నేను ఈ స్థలములో నిలబడి మీ ఎదుట దేవుని మాటలు చెప్పగలుగుతున్నానంటే 1988 సంవత్సరములో
రక్షించబడిన ఒక స్త్రీ చెప్పిన మాట నేను అంగీకరించి మందిరానికి వెళ్ళాను. ఆమె దేవుడు అక్కడ చేసిన అద్భుతాన్ని బట్టి 3 వారాలు చర్చికి వెళ్ళి 4వ వారము బాప్టిస్ట్ తీసుకున్న రోజు. ఆమేన్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వెనక తిరిగి చూడాల. అంతకుముందు నేను ఏం పట్టేవాడిని? చేపలు. సముద్రములో ఏం పెట్టేవాడిని నేను? అది. ఇప్పుడు ఎవరిని పట్టాలా? ఆమేన్. ఎంతమందిని పట్టారు మీరు? మీరు ఎంతమందిని పట్టారు? పట్టలేదంటే మీరు మారు మనసు పొందలేదని అర్థం. ఆమేన్. తిట్టుకుంటూ పోపాకండా. ఆమేన్. మీరు ఎంత తిడతారో నేను ఎదగతా ఉంటా, ఎంత నా మీద కోపడతారో ఇంకా ఎత్తు కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీరు సరిగ్గా మారు మనసు పొందుంటే సంవత్సరాలు గడుస్తున్నాయి, పాటలు పాడుతూనే ఉంటారు, చర్చికి వెళ్తానే ఉంటారు, మీటింగ్లకు వెళ్తానే ఉంటారు. ఎన్ని ఆత్మలు మీ చర్చికి తీసుకొచ్చారు? అమ్మా మీకే కాదు, మా సంఘస్థులు కూడా ఈ ప్రశ్న. ఆమేన్. చెప్పండి, చేతులు ఎత్తండి. ఊరికేనా? ఆత్మలు పట్టే వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. హల్లెలూయా. 2, 3 చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళు దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు. ఇప్పుడు సతీష్ కుమారు సాక్ష్యం చెప్తుంటారు. గుంటూరు ఆయన మాస్టర్ వాక్యం ఆయన సాక్ష్యం చెప్తుంటారు. సాలేము మందిరములోనే సాక్ష్యం వింటున్నాను. అంతమంది జనాలు 1000 మంది ఆడ వస్తున్నారు అంటే సతీష్ కుమారు సంపాదించరా, సాలేమన్నా సంపాదించరా? అయ్యా ఎవరు సంపాదిస్తున్నారు? ఇప్పుడు ఆత్మల సంపాదనగా దీనికిదా పని లేదని సువార్త. హల్లెలూయా. ఇది ఆత్మల సంపాదించిన సువార్త. రక్షించబడిన మీరు మారు మనసు పొంది రక్షించబడుంటే వాళ్ళ కావాలంటే ఆయన అడగండి, లేకపోతే పాస్టర్ని అడగండి, వాళ్ళు ఇస్తారు. ప్రతి షాపుకి వాళ్ళ ఏర్పడి ఉంది. ఇది సువార్త అనే వల ఉండి కూడా మీరు ఆ వల పెట్టేసి రారా భలే లేటి ఎక్కది పాస్ట్ అడగడా? భక్తురాలు, చిన్న భక్తి కాదు వీళ్ళకి. ఏ ఒక్క ఆత్మను కూడా నీ దేవుని సంధి రాకపోతే రేపు పరలోక రాజ్యానికి నువ్వు చేరవు. పోతావా? 10 నిమిషాలంటే పాస్ట్ గారు ఏంది ఈరోజు? ఆమేన్. అమ్మ దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు. అందుకే నీ కొరకు సువార్త, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. ఆమేన్. మారు మనసు పొందిన వారికి మీ చర్చిలో ఏం చెప్పానయ్యా? అయ్యగారు కూడా 10 నిమిషాలు చెప్పమన్నాడు. ఒక ఆయన నాకంటే ముందు శుద్ధంగా ప్రసంగం చేశాడు, నాకంతా తక్కువే. ఏం చెప్పాడే? ఏం చెప్పాడు? అసలు మర్చిపోయినాడు ఈయన. మటన్ తిని చికెన్ తిని. మారు మనుషుని పొందలేని వారి మీద దేవుడికి ఎవరికి అధికారం ఇస్తాడో? సూర్యునికి అధికారం ఇచ్చి, ప్రకటన గ్రంథం 16:8 చదవండి. ఇప్పుడు చదవకండి, తీరిక చేసుకుని. సూర్యునికి అధికారం ఇస్తాడు. 4వ దూతకి దేవుడు అధికారం ఇచ్చి, సూర్యునికి అధికారం ఇచ్చి, ప్రియులారా 4వ రోజు ఆ కుమరించబడ్డప్పుడు పాత్ర సూర్యుని యొక్క ఆ రశ్మి అగ్ని మనుష్యుల మీద కుమ్మరించబడతాది. ఎప్పుడంటే మారు మనసు పొందలేని వారి మీద, అది ఏ వ్యక్తులు కావచ్చు, తప్పదు జాగ్రత్త. అందుకే దేవుడు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు. అంతటా అందరూ ఏం చేయాలంట? నీ డ్యూటీ ఆత్మను సంపాదించాలి.
ఇక్కడ దేవుడు చెప్పాడు, అక్కడ దేవుడు చెప్పాడు, ఇక్కడ దేవుడు చెప్పాడు, అక్కడ చెప్పాడు దేవుడు చెప్పాడా? దేవుడు నాతో మాట్లాడితే మీతో చెప్పటం లేదు. దేవుడు చెప్తే నువ్వు ఎలాగ ఉండవు. ఆమేన్. నువ్వు మారిపోతావు. సపన కొట్టు, నువ్వు మారిపోతావు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడే తెలుసా? మారు మనసు పొందమని. ఈ వెండి బంగారు రవరత్నాలు ముత్యాలు వద్దు. యోహాను పేతురు ఎక్కడికి వెళ్తున్నాడా? కుంటివాడు కనబడ్డాడు. ఏం చెప్పారు వాళ్ళు? ఆయన అడిగాడు, అయ్యా డబ్బులు అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి ఒక మాట. ఎండి బంగారాలు మనకున్నా ఏమో అనుకో, అది పక్కన పెడతాము. ఎండి బంగారాలు మా దగ్గర లేదు. మా దగ్గర ఏముందంట? అమ్మా మీరు గీనిస్ కరెక్ట్గా చెప్పకపోతే ఇక్కడికి వచ్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గర ఏముందంట? ఇంక నేనేం చెప్పేది? ఆమె నడిపించేసింది. మాకు కలిగింది మీకు ఇస్తాం. ఆమేన్. మారుమనసు పొందిన వారు, రక్షించబడి సువార్తలో కొనసాగుతున్న వారు, మారిపోయిన పొందినానికి దేవుని శక్తి ఉంటుంది, దేవుని బలం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది. ఆమేన్. పుట్టుకతో ఉన్న కుంటివాడు లేచి నడిచాడు. కొట్టు సప్పట్లో. నీ ప్రార్థన కుంటివాడు నడవాలి, చూపు లేని వారు చూడాలి, స్వస్థత పొందాలి, చనిపోయిన వాళ్ళు లేపబడాలి, అనేక అద్భుతాలు జరగాలి. కుష్టి వ్యాధి కలిగిన వారు స్వస్థ పొందాలి. కొట్టు సప్పట్లో. ఎక్కడ పట్టినా నాకు దేవుడు చెప్పాడు, ఇక్కడ చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఒక ఆమె పోయిందంట ఒక ఇంటికి పోయి అక్క అన్నదంట. వందనాలు అక్క, పెద్ద వందనాలు చెప్పి ఆ ఇంటికి పోయి రమ్మని చెప్పి ప్రార్థన చేసిందంట. ఆ అక్కకి దర్శనం ఏమొచ్చిందంటే ఆ బెడ్రూమ్లో కింద ఏదో చీకటి కనబడ్డదంట, నాగుపాము కనబడ్డదంట. బెడ్రూమ్లో అదే. అమ్మా అక్కడ ఈ విధంగా ఉందని చెప్పి కళ్ళు మూసుకుంటే దర్శనాలు, కొంతమందికి దొంగ దర్శనాలు. ఏం దర్శనాలు? వాక్యమేనవు, పాట పాడవు, స్తుతించు, ఒక్కరోజు ఉపవాసం ఉండి దానికి నీ శాత కాదు, అంత దర్శనాలు వస్తుంది నీకు. జాగ్రత్త. సైతాను దర్శనం చూపించి నిన్ను అలంకారం చూపించి నిన్ను తీసుకుని నరకం వేసేస్తుంది. జాగ్రత్త. అక్కడ చెప్పేసిపోయింది, అమ్మా మనసం కింద ఉంది, జాగ్రత్త ఉండన్నాడు. ఆ రోజు నుంచి పొర్రపాటున లోపలికి వెళ్ళలేదంట. మాట్లాడలేదు. ఎందుకు పోలేదంట? ఇప్పుడు ఆయన సావాలేదా? కమ్మగా నా కుటుంబాన్ని ఇప్పుడు ఏ దర్శనం వచ్చి తగలబెట్టిందండి? కుటుంబాలు తగలబడిపోతున్నాయి. జాగ్రత్త. అక్క నేను వాక్యం చెప్పటంలా. ఆమేన్ చెప్తున్నానా? అది ఆయన టైం చూసుకుంటున్నాడు, నన్ను చూసుకున్నాడు, మీరు దీన్ని చూసుకుని నన్ను చూసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు పచ్చగా అనుకుంటే ఏమైపోయింది? ఏంది ఇట్టుంది, ఏముంది ఇక్కడ? ఆడపోతే చీకటి, కళ్ళు మూసుకుంటే మింటి ఆయన అక్కడ, మీ పిల్లలు అక్కడ. అట్లా చెప్పే వాళ్ళకి కానుకలు దంచు, సూపర్ కానుకలు ఇస్తారు. కష్టపడి జాబ్ చేసి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తుంటే 10 రూపాయలు వాళ్ళకి ఎంత అంటే మంచి దర్శనం చెప్పాడు. అక్క సూపర్ దర్శనం లేరంటారా? వేల మందిని చూపిస్తాను అనుభవంలో. కుటుంబాలు పాడైపోతాయి. బద్దలంగా వాక్యం వినండి. మీరు ఆత్మను సంపాదించాలా? మీరు స్వార్థ లేదు, స్వార్థ చేయండి, సాక్ష్యం చెప్పండి, భవిష్యత్తు చెప్పండి. నువ్వు ఎలాంటి మారావో చెప్పు. అమ్మా ఈ స్థితికి వచ్చాను, ఇదిగో మా కుటుంబం కట్టబడ్డది, భార్య భర్తలు ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉన్నాం, నా బిడ్డలు బాగున్నారమ్మా అని వేలాది మంది ఆత్మలు నడిపిస్తుంటే పాస్టర్లు సంతోషించి ఆనందిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అలాగే ఆత్మను సంపాదించి దేవుని రాజ్యానికి సిద్ధపరచండి, పరలోక రాజ్యాన్ని సిద్ధపరచండి. వాక్యం చెప్తుంది
ఒక వాక్యం చదవండి అమ్మా, ముగిస్తాను నేను. మార్కు సువార్త 1:15 స్పీడ్గా చదవండి. మార్కు సువార్త 1:15. ఆ కాలం అంటే ఎందుకు మరి వెరట్టుగా ఉంది అమ్మాయి మీదన్నే. నేను ఇక్కడ బాధలు పడుతుంటే సమయం కోసం. చెప్పమ్మా. కాలము సంపూర్ణమై ఉంది. దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైపోయింది, పరిపూర్ణమైపోతుంది, సమయం లేదని చెప్తున్నాడు. రెండవది, దేవుని రాజ్యం దిగొస్తుంది. మారు మనిషి పొంది ఆగిపోయింది. అమ్మ కట్టదాటాలు లేనిది నువ్వు పూర్తిగా చదవండి అమ్మా, కళ్ళు మసుకుంటుంది. గలీలేకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సుబ్బారెడ్డి పాలెనికి వచ్చాడు. గట్టిగా సఫలు కొడుతుంది. స్తోత్రం. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చాడు? హల్లెలూయా. ఈ సువార్త టీము ఎక్కడ పోద్దో ఆ ఊరికి వెళ్ళిపోతుంది సువార్త. గట్టిగా సఫలు కొడితే స్తోత్రం కలుగును కాక. ఈ రోజు సుబ్బారెడ్డి పాలెము సువార్త ప్రకటిస్తున్న యేసు నేను కాదు, ఆయన కాదు. ఎవరు ఇక్కడ? సువార్త ప్రకటిస్తూ గలీలేకి వచ్చాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి యేసు ప్రభు 33.5 సంవత్సరము ఆయన బోధించలేదు కానీ సువార్త చేశాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు బాధకుడు అయిపోతున్నావు. బోధించేవాడి స్థితిలో ఉండవు. బోధించే ఆత్మను సంపాదించడం లేదు, కానీ సువార్త చేసేవారు ఆత్మను సంపాదించగలరు. నువ్వెన్ని ఆత్మను సంపాదిస్తావో, ఎంతమంది ప్రభు సంధికి నడిపిస్తావో, పాపములో నుండి సాక్ష్యం ద్వారా నీ విడిపించే ప్రభు సంధికి వస్తే నీ ఫలా నమ్మకమైన దాసుడు అవుతావు. ఆమేన్. ప్రభు నిన్ను మెచ్చుకొని ఆయన రాజ్యం ఇస్తాడు. ఆయన రాజ్యం ఉంది, వస్తుంది. మారు మనిషి ఎక్కడ ఉంటుంది అక్కడ రాజ్యం ఉంటుంది. నీ కుటుంబంలో మారు మనిషి ఉంటే అక్కడ రాజ్యం ఉంటుంది. ఎక్కడ మారు మనిషి అక్కడ రాజ్యం ఉంటుంది. కాబట్టి ఒక రోజు పరలోక రాజ్యానికి వెళ్ళే వారంగా ఉండాలి. అందుకే ఆయన ఈ భూలోకానికి వచ్చి సువార్త ప్రకటించి సువార్త చెప్పమని శిష్యులకి చెప్పి ఏర్పాటు చేసుకొని ఈ రోజు ప్రపంచమంతా దేవుని సువార్తే. మన ఇండియాకి సువార్త తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? తోమ అనే శిష్యుడు. ఏ విధంగా వచ్చారో చాలా చరిత్ర ఉంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఆయన కేరళ దేశం సువార్త, మన ఇండియాకి కేరళ టు చెన్నై సువార్త. ఈరోజు కేరళ చెన్నై మన రాష్ట్రంలో మన దేశంలో నెంబర్ 1గా ఉంది. ఆమేన్. సువార్త చేస్తే ప్రాణం పెట్టాడు. బోధించి కాదు, సువార్త చేస్తే ఈరోజు నువ్వు బోధకుడు రాలుగా కాదు, కానీ నువ్వు సువార్త చెప్పే వ్యక్తిగా ఉండాలి. కొన్ని సపట్లో సువార్త వ్యక్తిగా, ఆత్మలు పట్టే వ్యక్తిగా, సాక్ష్యం చెప్పిగా, యేసుక్రీస్తుకి నువ్వు సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. సాక్ష్యం ద్వారా ఆత్మను సువార్త ద్వారా ఆత్మను సంపాదించాలి. కానీ ఈ రోజు దేవుడు కావాల్సింది బోధ కాదు. నా మొట్టకెత్తిన విశ్వాసము సువార్త. 1993 సంవత్సరం రాపూర్లో వక్రగా చేశా. సైద్యపూర్వం వెంకటగిరి 3 సంవత్సరాలు ఒకే వ్యక్తి ఎవరు ఆధారం లేకుండా సువార్తం చేసిన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి నేను ప్రార్థించకపోయినా నాకు సంఘాలు ఇచ్చాడు. శుద్ధిస్తున్నప్పుడు 40 days ఉపవాసంలో దేవుడు ఇచ్చాడు. సంఘం ఇచ్చినప్పుడు ఆ సంఘ బిడ్డలతో చెప్పి ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు కష్టార్జితంలో వాళ్ళు ఎంట పెట్టుకొని 16 సంవత్సరాలు జిల్లా 46 మండలాలు సువార్త చేశాను. గట్టిగా సపర్లు కొట్టు. ఈరోజు సాధారణ వ్యక్తిగా మీ దగ్గర ఉండొచ్చేమో, కానీ జిల్లాలో 16 మండలాలు సువార్త 2 సంవత్సరాలు 2 సార్లు 3 days ఒక్కొక్క నెలలో సువార్త చెప్పిన దినాలు ఉన్నాయి. సంఘం వెంబడించింది కష్టార్జితములో. ప్రభునందు ప్రియులారా, సువార్త చిగిపోతే, ఆత్మను సంపాదించకపోతే మోక్షం లేదని గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం లేదని గుర్తుపెట్టుకో. దేవుడి కార్యం చేయడు ప్రియులారా. బోధకు అంకితమయ్యి ఏం ప్రయోజనము
వాక్యం వినాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్తున్నాడు, మీరందరూ కూడా మారు మనసు పొంది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక మీదటైనా ఆత్మను సంపాదించేదానికి ప్రార్థన చేయండి, సాక్ష్యం చెప్పండి, ఆత్మను సంపాదించండి, దేవుడి కొరకు సాక్షిగా జీవించండి. యేసుక్రీస్తు మన కొరకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన కొరకు కలవరి శిలువలో శ్రమలు అనుభవించి త్యాగం చేసి పిడిగుద్దులు ములకిరీటము మేకులతో కొట్టబడి ఆ శ్రమలో భూమాకాశానికి మయాన సిలువైపడి 7 మాటలు పలికి ఆ భయంకరమైన స్థితిలో అది మన స్థలము, మన సిలువైపడి మనం రక్తం కాసి మనం చనిపోవాల్సిన స్థలం అదే. మనకు బదులుగా ఆయన చనిపోయి మనల్ని ఆయన బ్రతికించి ఈరోజు నిన్ను దేవుని బిడ్డగా సువార్థికుడుగా కాపరగా చేశాడు. ఈరోజు బతుకున్నామంటే దేవుడి శ్రమ, ఆయన కష్టము, శిలువ ధ్యానం. గుర్తుందా నీకు? అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, గుర్తుందా నీకు? మొట్టమొదటిగా నేను చర్చికి వెళ్తున్నప్పుడు బైబిల్ చదవడం తెలీదు, ప్రార్థన అంతకంటే తెలీదు, విశ్వాసం అంతకంటే తెలీదు. ఒక చిన్న కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రియులారమ్మ అమ్మని అడిగాను, అమ్మ కడుపు నొప్పి వస్తుందని చెప్తే పెద్దల మూఢనమ్మకం ఏంటంటే ఎన్ని మెరుపు కలుపుకొని పిసికి కలుపుకొని తాగేమన్నది కడుపు నొప్పికి. అదేందో వైద్యమది అట్లుందా? ఆ నలుపుని అయితే తాగేమన్నది, అది మంట కదా? ఒరే నాయన, నాకు వచ్చిన చిన్న ప్రార్థన తలపేసుకొని ఇంట్లో మొరపెట్టడం మొదలుపెట్టి ఆ మొరపెడుతున్నప్పుడు శుద్ధిస్తున్నప్పుడు అట్టా మంకు వచ్చింది. ఆ మంకులో సిలువైపడిన యేసు ప్రభు వేలాడుతున్నాడు. ఆమేన్. ఆ దర్శనాన్ని దేవుడు చూపించాడు, మరవలేని దర్శనం. చూడండి, ఆ దర్శనం చూశాను, నెలకొచ్చింది. ఆ కడుపు నొప్పి ఎట్టబోయిందో ఎలాగ చెప్పుకుంటూ పోతే ఎలా అద్భుతాలు ప్రభు చేస్తూ వస్తున్నాడు. ఈ అష్టాన్ని ఆయన అష్టంగా మలుచుకున్నాడు, ఈ నోరుని ఆయన నోరుగా మలుచుకున్నాడు, ఈ పాదాలని ఆయన పాదాలుగా చేసుకున్నాడు. సువార్త నిమిత్తమై ఎంత దూరమైన మనం వెళ్ళాలి. భార్య, బిడ్డలు, భర్త, కుటుంబం కాదు. ఎంతున్నావా ప్రియులారా? వెళదాము. చివరి దినాల్లో సువార్త చేసి ఆత్మ సంపాదించి ప్రభు కొరకు మనం సిద్ధపడతాం. మోకరించండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఇంకా 2-3 మాటలు మన హుసేన్ గారు చెప్తారు. మీకు అందరు కూడా భోజనాలు సిద్ధపరిచింది. దేవుడు అందరూ కూడా భోజనం చేసుకొని తృప్తికి వెళ్ళండి. దేవుడు మేము దీవిస్తారు. చిన్న ప్రార్థన. ఓ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు. అనేక మందికి నీ దర్శనం చూపించిన ఆయన దర్శనం చూడాలి ప్రభు. హల్లెలూయా. మా కొరకు శ్రమలు పొంది నువ్వు కలవరి సిలువలో కాచిన అమూల్యమైన పరిశుద్ధ రక్తము చేత ఓ మానవుల పాపాలు కడిగినవాడా స్తోత్రమునాయనా. అయ్యా, ఆ దర్శనాన్ని నన్ను మార్చావు ప్రభు, కృప చూపించావు, బతుకును మార్చావు, సువార్త ఇచ్చావు ప్రభు. నీ స్తోత్రమునాయనా. ఈ లోకంలో బ్రతికినంత వరకు నీ సువార్త తప్ప నీ బోధించేవాడు కాదయ్యా. సువార్తకి ఎందుకో ప్రభు, దేవానికి స్తోత్రాలు. ఈ భూమి మీద నువ్వే సువార్త చేశావు. పరిశుద్ధాత్మ దేవ, ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవ, నువ్వే తన్ను తాను తగ్గించుకొని మానవాళి రక్షణ పాప క్షమాపణ కొరకై సువార్త చేసిన ప్రభు. ఎన్నిక లేని కృషి భూమి మీద సువార్త ప్రకటించేదానికి ఎన్నుకున్నా. అందులో నేను ఒక్కని ప్రభు. చేపలు పట్టుకుంటున్న నన్ను నువ్వు పిలిచి ఏర్పాటు చేసుకొని నా కుమారుడా నీవు నన్ను వెంబడించమని అయ్యా మీరు పిలిచిన పిలుపుకు కట్టుబడి ఈ రోజు సువార్త చేస్తున్నా ప్రభువానికి స్తోత్రం. ఈ సువార్త కూడికలో మీరు మాట్లాడారు, మీరు దర్శించారు, మీరు అభిషేకించారు, మీరు ఆశీర్వదించారు. స్వార్థ పొంది ఆశీర్వాదం పొందుకొని వెళ్ళే కృప దయచేయండి ప్రభు.
ఇంకా అనేక ప్రాంతాల్లో నీ బిడ్డల సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చి నడిపించమని, ఈ టీముని బిడ్డల కుటుంబాలు దీవించమని, వచ్చిన సేవకుల్ని ఈరోజు మా స్థానిక సంఘస్థులు అయ్యా వంట పరిచయం చేశారు, అట్టి బిడ్డలను కూడా దీవించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓకే మంచి ఆశీర్వాదం ఒకసారి లేస్తారమ్మా, లేయాలి కదా చివరికి, అందరు లేయండి, ఆశీర్వాదం తీసుకుందాం. ఓ జీసస్ హల్లెలూయా. దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము సువార్త చేస్తున్నా చేస్తున్న టీము సభ్యులకి, సావులకి, వారి కుటుంబానికి, ఈ దినము ఎక్కడికి వాక్యానికి వచ్చిన ప్రతి కుటుంబానికి, ఎవరి దైవశాల పరిచారకుడికి, ఈ గ్రామానికి ప్రభువా, ఈ భూమి మీద ఉన్న నీకు ఇష్టమైన ప్రతి ఒక్కరికి నీ సన్నిధి, దీవెన, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు తోడుండి నడిపించునుగాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా సపట్లో. దేవుడి దీవించునుగాక. అందరికి భోజనాలు సిద్ధపరచండి.